ఇంకొక పక్క అనాగరికం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఒకరినొకరు తప్పుకోవడం. 6 నెలలు హైదరాబాద్లో కర్ఫ్యూలు ఉండేటివి, అవి కూడా కంట్రోల్ చేశాం. రౌడీ అనేవాడు ఎవ్వరు కూడా సరే, మా గవర్నమెంట్లో నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా మొట్టమొదటిగా రాష్ట్రంలో ఉండే రౌడీలకు వెన్నెముకలో భయపడే పరిస్థితి వస్తుంది, వణుకు పుట్టే పరిస్థితి వస్తుంది. అది చేశాం. ఇప్పుడు నాకొచ్చిన సమస్య మీరు చెప్పాలి. మీకు మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, ఇలాంటి ఎక్కడికి పోతే గొడ్డలి పార్టీ అధినేత బయటకు వస్తే అరాచకం, విధ్వంసమే. ఎవరో ఒకరు చనిపోవాలి. అది వాళ్ళ మనిషి వచ్చేవాడే కావచ్చు, రోడ్డు మీద ఉండేవాళ్ళు కావచ్చు. ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థకు కూడా మీరు బలం ఇవ్వాలి. పోలీసులు ఆలోచిస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు కాబట్టి నేరాలు ఘోరాలు చేసినా మనం ఏం చేయలేమనే పరిస్థితికి వస్తున్నారు. అలాంటప్పుడు మీలో ఒక చైతన్యం రావాలి. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి, తప్పును ఖండించాలి. మీరు తప్పును ఖండించకపోతే రైట్ చేసే వారికి బలం రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోతే మీకు భద్రత ఉండదు. ఇంకో పక్క ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగలేరు, ఇంకో పక్క పెట్టుబడులు రావు, రౌడీజం పెరిగిపోతుంది. దీనివల్ల సమాజంలో చాలా సమస్యలు వస్తాయి. నాగరిక ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యం శాంతి భద్రతలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, నేను నా జీవితంలో ఎప్పుడూ రాజీ పడను. సిబిఎన్ అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఒక ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ చెప్తున్నా. అయితే నాకు కూడా మీ సహకారం కావాలి. మీరు కూడా ఇలాంటి పార్టీల్ని ఖండించే పరిస్థితి రావాలి. వెళ్ళమనండి, ఊరూరు వెళ్ళమనండి, ఇంటింటికి వెళ్ళమనండి, వాళ్ళు చేసిన మంచి పనులుంటే చెప్పమనండి. మళ్ళా మంచి పనులు చేయగలిగితే అది కూడా చెప్పినా నాకు నష్టం లేదు. మేము ఇంటింటికి తెలుగుదేశం కింద మేము వస్తే వీడు రోడ్డు మీద రఫా అంటూ గొడ్డళ్ళు పెట్టుకొని తిరుగుతా ఉంటే ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఒక సమర్థవంతమైన ప్రభుత్వం, ఒక సుస్థిరమైన ప్రభుత్వం, అందరికీ న్యాయం చేయాలని ఆలోచన ఉండే ప్రభుత్వం ఉండాలంటే మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తి వస్తేనే సాధ్యం. ఈరోజు నేతన్న సేవలో ఏ విధంగా అయితే మనం ఇది ఇచ్చామో ఎలాంటి బెనిఫిట్స్ ఎక్కువగా రావాలంటే ఎప్పటికప్పుడు మీ అందరిలో ఒక చైతన్యం రావాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ అభినందనలు. ప్రత్యేకంగా చేనేత కార్మికులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. ధన్యవాదములు సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సంక్షేమం, అభివృద్ధి మీరు రెండు చూస్తున్నారు. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నేను ఒక సుపరిపాలనకు నాంది పలికాను. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా ఒక్క పైసా అవినీతి లేకుండా మీకు పనులు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. మా అధికార యంత్రాంగం బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నా. అందుకే మొత్తం మా అధికార యంత్రాంగం మీ ముందర కూర్చొని పెట్టారు, మీరు చూశారు. ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా ఉన్నారు, మా కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు. నేను మీరు చూస్తే ఇక్కడ అడుగుతున్నా, మీకు ప్రతిరోజు అనేక సేవల పైన మీకు ఫోన్లు వస్తున్నాయని అడుగుతున్నా. వస్తున్నాయని వాడు చేలు పైకెత్తండి.
ఓకే, అందరికీ ఫోన్లు ఉన్నాయా? అందరికీ ఫోన్లు ఉంటే చేతుల పైకి ఎత్తండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆలోచించేది, ఫోన్ ఉంటే చాలు, మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీ ఎంఆర్ఓ ఆఫీసు మీ ఇంటి పక్కనున్నా అక్కడికి పోకుండా మీ ఇంట్లో కూర్చొని దర్జాగా ఏ పని కావాలన్నా ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అదే మారిగా నేను మీ దగ్గర నుంచి ఒక పక్క డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నాం. పేదల సేవలో మాత్రం నేరుగా వచ్చి మీకు డబ్బులు ఇస్తున్నాం. ఇంకో పక్క ఇన్ కైండ్ వెల్ఫేర్ హాస్టల్స్లో భోజనం పెట్టడం, అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడం, ఫేర్ ప్రైస్ షాపులో నిత్యావసర వస్తువులు ఇవ్వడం, ఇలాంటి పనులు చేస్తున్నాం. మూడోది ప్రభుత్వ సేవలు అనేక రకాలుగా ఇస్తున్నాం. ఈరోజు ఆర్టీసీలో ప్రయాణం కానీ, ఆర్టీసీ బస్టాండ్లో వస్తువులు కానీ, ఇలాంటి అనేకమైన సర్వీసుల్ని మీకు ప్రొవైడ్ చేసే పరిస్థితి వచ్చాం. అదే మరి కొన్ని సర్టిఫికెట్లు కానీ, ఇంకో పక్క రెవెన్యూ రికార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. దీనిపైన మీరు ఒక్కసారి చూస్తే నేను ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాను. ప్రతి సోమవారం ఈ ప్రజలకంతా సేవలు కరెక్ట్గా అందుతున్నాయా లేదని 2 గంటలు నేను సమీక్ష చేస్తున్నా. ఆ సమీక్ష చేసి ఎవరు ఏమనుకుంటున్నారో తెప్పించుకొని ఎక్కడన్నా తప్పులుంటే కరెక్ట్ చేసి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఈరోజు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ డేటా అంతా నేను కలెక్ట్ చేశాను.